ప్రస్తుతం చలికాలం కావడంతో చాలామంది కూడా గీజర్ వాడుతూ ఉంటారు. కానీ దాన్ని ఎలా వాడాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాన్ని ఎలా వాడాలో తెలుసుకోకపోతే ఖచ్చితంగా ప్రాణాలు పోవడం ఖాయం. చాలా సందర్భాల్లో అవి పేలిపోతూ ఉంటాయి. గీజర్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కేసులు కూడా తక్కువేం కాదు. రీసెంట్గా ఒక కొత్త పెళ్లి కూతురు కూడా గీజర్ కారణంగా మృతి చెందింది. కాబట్టి గీజర్ని ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వాడాలి, లేకుంటే ప్రాణాపాయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక గీజర్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా గీజర్ని వాడేటప్పుడు చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. గీజర్ను రోజంతా రన్ చేయడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. ఇది చాలా పెద్ద తప్పు. గీజర్ వాడిన తర్వాత ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయాలి, లేకుంటే గీజర్ని ఎక్కువసేపు ఆన్లో ఉంచడం వల్ల గీజర్ సరిగ్గా పనిచేయదు. చాలామంది ఎక్కువ టెంపరేచర్ పెట్టుకొని వాడతారు. అలా ఎక్కువ వేడి చేయడం కూడా ఖచ్చితంగా గీజర్ బ్లాస్ట్కు దారితీస్తుంది. ఎక్కువసేపు స్విచ్ ఆన్ అలాగే ఆన్ చేసి ఉన్నా కూడా గీజర్ పేలిపోయే అవకాశం ఉంది. సాధారణంగా గీజర్ వాడుతున్నప్పుడు ఎలాంటి సౌండ్ రాదు, కానీ వాడేటప్పుడు కనుక ఏదైనా సౌండ్ వస్తే గీజర్ రిపేర్లో ఉన్నట్టు సంకేతం. అయినా కూడా మీరు గీజర్ వాడుతుంటే అది ఖచ్చితంగా పేలిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్కి కాల్ చేయండి, రిపేర్ చేయించుకోండి. చాలామంది కూడా గీజర్ను క్లీన్ చేయకుండా 10 ఏళ్ళు 15 ఏళ్ల పాటు నాన్ స్టాప్గా అలాగే వాడుతూ ఉంటారు. ఇలా వాడడం వల్ల గీజర్ లోపల పేరుకుపోయే వ్యర్థాలను గుర్తించే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే కనీసం 2 ఏళ్లకు ఒకసారైనా గీజర్ని క్లీన్ చేయడం అత్యవసరం. ఏళ్ల తరబడి క్లీన్ చేయించకుండా వాడడం వలన చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. జుట్టు ఊడిపోవడం, చిన్నపిల్లలకు అలర్జీ సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు గీజర్ని క్లీన్ చేయించాలి. బాత్రూంలో గీజర్ను సరైన స్థలంలో ఉంచాలి. ఒకవేళ ప్రమాదం జరిగినా మీద పడే అవకాశం లేకుండా బాత్రూంలో నీరు చేరని చోట గీజర్ను ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి, జాగ్రత్తగా ఉండండి.